మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. జీవితంలో చీకట్లు కమ్మినప్పుడు ఎవరూ తోడురారు, నీ నీడతో సహా. చివరిదాకా ఒంటరిగానే పోరాడాలి. మనం జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మనకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని మనం భరించవలసి ఉంటుంది. డబ్బు ఉంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్నీ బాధలే. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. అన్ని విషయాలు అందరికీ ముందే చెప్పకు. అందరూ నీ మంచి కోరుకునే వాళ్ళు ఉండరు. నువ్వు ఫెయిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. నిన్ను బాధ పెట్టేవే అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించే నువ్వు ఇంకెంత మొండిగా ఉండాలి మరి? ఎందుకు నాతో నడుస్తున్నావని నా నీడను అడిగాను. దానికి అది నవ్వుతూ చెప్పింది, నేను తప్ప ఇంకెవరూ నీతో చివరి వరకు రారు అని. కష్టాలను తీసుకొచ్చేది కాలమే, తీసుకెళ్లేది కాలమే. మనది కేవలం ప్రయాణం మాత్రమే. తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకొని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు. అంతేగాని అన్నీ తెలిసినట్లు మాట్లాడకు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. వినకపోతే వదిలేయాలి, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. మనకే విలువ లేనప్పుడు మన మాట మంచి చేసేది అయినా విలువ ఉండదు. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా, నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. అన్నిసార్లు భరిస్తే సరిపోదు, కొన్నిసార్లు తెగిస్తేనే అనుకున్నవి దక్కుతాయి. నిన్ను ఎవరూ ఓదార్చనప్పుడు నిన్ను ఓదార్చే నీ కన్నీళ్లు ఖచ్చితంగా నీకు మెడిసిన్లా ఉంటుంది. నీ సమస్య ఏదైనా కానీ పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిసవైనట్టే. ఏ పని చేస్తున్నామన్నది కాదు, ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. సంకల్ప బలం ఉండాలే గాని పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది చేస్తే బాగుంటావు, ఇలా చేసి ఉండాల్సింది అని కొంతమంది మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. పట్టించుకోకు. నీ మనసు చెప్పింది చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, నచ్చితే మాత్రమే చెయ్యి. ఎందుకంటే నీ గురించి నీకంటే బాగా ఇంకెవరికీ తెలియదు. మనం అంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైన వదిలేసి ఉండటం మంచిది. మనిషికి జీవితాంతం ఎవరూ తోడుగా ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పులేదు, కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా. జీవితంలో అందరికీ నచ్చినట్లుగా బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. నీకు బతకడానికి ఏమీ లేకపోతే సింహంలా వేటాడుతూ సింగిల్గా ఒక చెట్టు కింద అయినా బతుకు, కానీ ఒకరి కింద మాత్రం బానిసలా బతకొద్దు. స్వతంత్రంగా బతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చేమో గాని
బానిసత్వం మాత్రం ఉండదు. ఎదుటివారి అవసరంతో ఎప్పుడూ ఆడుకోకు. రేపు నీ అవసరంలో ఆ భగవంతుడు కూడా నిన్ను ఆదుకోడు. నిన్ను వద్దని తప్పుకున్న వాళ్ళే నువ్వు కావాలని తప్పించాలి. సులభంగా ఎవ్వరికీ దొరకకు. చులకనగా తీసి పడేస్తారు. పనిని పనిగా కాకుండా బాధ్యతగా భావించు. బాధ్యతగా చేసే ప్రతి పని నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడున్న జీవితాన్ని ఇలాగే ఉండనిస్తావో, ఇంకా మంచి జీవితానికై కష్టపడి రాజులా బ్రతుకుతావో నీ ఇష్టం. నీ కలల గురించి ఎవరికీ చెప్పకు. నిజం చేసి చూపించు. ఆశ వదులుకోకుంటే ఎప్పటికైనా పోగొట్టుకున్నదంతా తిరిగి పొందొచ్చు. పదే పదే కష్టాలు వస్తే మీ రాత సరిగ్గా లేదని కాదు, చాలా మంచి రోజులు మీకోసం ఎదురు చూస్తున్నాయని అర్థం. నలుగురు లేకుండా ఉండలేనని నువ్వనుకుంటే నీ జీవితం వృధా. ఎప్పుడైనా ఎవ్వరైనా నిన్ను వదిలిపోవచ్చు. అందుకే ఒంటరిగా ఉండటానికి కూడా అలవాటు పడు. ఒకసారి వద్దు అనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది వస్తువైనా మనిషైనా. మన అనుకున్న వాళ్లను పలకరించాలంటే కావలసింది సమయం కాదు, మనసు. పలకరించాలని ఉంటే ఎలాగైనా పలకరిస్తాం. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని అనుకోకు. కావాలనే మూసేసిన తలుపును పదే పదే తడుతూ నిలబడకు. ఈ రోజుల్లో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టుగా మారడమే మనిషి లక్షణం. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి. కానీ కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. కష్టం వచ్చినప్పుడు ఒక పూట పస్తున్నా పర్వాలేదు, కానీ చుట్టాల దగ్గర మాత్రం చేయి చాచకూడదు. నిన్ను ఎగతాళి చేసిన వారి ముందు ఎదిగి చూపించాలి అనుకున్నప్పుడు ఎదుటివాళ్ళు ఏమనుకుంటే నీకేంటి? ప్రతీదీ పట్టించుకుంటూ పోతే మనం పనికిరాకుండా పోతాం. ఎవరి మీద మరీ ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ వేరే ప్రపంచం ఉంటుంది. మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చెయ్యి. అంతా మంచే జరుగుతుంది. ఇవి చిన్న మాటలుగా అనిపించినా జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటాయి. ప్రతి మాట మనలో ఒక కొత్త ఆశను, కొత్త శక్తిని నింపుతుంది. జీవితంలో ముందుకు సాగేందుకు మార్గం చూపుతుంది. మీకు ఈ కోట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.